అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. వెంకటేశాయ తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి మాకు ఇచ్చిన అవకాశం, మాకు ఇచ్చిన క్రియాన్వయంలో మాకు ఈ టీటీడీ టెండర్ మాకు దొరికింది. అదన్నీ జీడిపప్పు ముక్క సప్లై చేయడానికి మాకు టెండర్ వచ్చింది. దానికి మేము ఇలాగా కొంత క్వాంటిటీ ఇవ్వడానికి కమిట్మెంట్ అయ్యాము. ఈరోజు పలాస నుంచి చాలా ఏళ్ళు పెట్టి పెండింగ్ ఉన్నాం. ఒక 50 సంవత్సరాలు పెట్టి పలాస కళ, ఆ కళ ఈరోజు తెరవండి. టీటీడీకి బిడ్ ద్వారాన మేము దాన్ని సెలెక్ట్ అవడం వల్ల ఈరోజు ఫస్ట్ వెహికల్ ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. దానికి మా లేబరు, మా మొత్తం వర్కర్స్ అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ భక్తి శ్రద్ధలతో దేవుడికి ఎలాగైనా మనం ఇది చేయాలి, వాళ్ళకి చేయాలి, సప్లై చేయాలని ఆలోచన వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో సేవ చేయాలని కోరికతో ఈరోజు మా స్టార్టింగ్ నుంచి సేవ అందరూ అంటే వ్యాపారం చూడకుండా సేవ అనే ప్రయత్నంతో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఫ్యూచర్ కూడా పలాస నుంచి పెద్ద క్వాంటిటీ వెళ్ళాలి. ఇలాగ పలాస నుంచి వెళ్ళడం వల్ల మన ఫార్మర్స్ కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ మంచి ఉపాధి కలుగుతుంటుంది. ఆ టీటీడీకి ఏది రిక్వైర్మెంట్ ఉందో మన పలాస నుంచి వెళ్ళడం వల్ల మొత్తం ఇక్కడ మన లేబర్కి కూడా మంచి వర్కర్ దొరుకుతుంది, మన ఫార్మర్ కూడా మంచి రేట్ వస్తుంది. ఇంతకాలం కూడా మన కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి వెళ్తుంది. ఇది మన పలాసకి రావడం, మన ఆంధ్రాకి రావడం 50 సంవత్సరాల తర్వాత రావడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాము. ఇది జరగడం వల్ల ఇక్కడ అందరికి కూడా మంచి జరుగుతుంది, మంచి ఉపాధి జరుగుతుంది. మనం కూడా క్వాంటిటీ ఇస్తే ఫ్యూచర్లో టీటీడీకి మనం అందరం సప్లై చేయగలం. కాబట్టి పలాస నుంచి ఇక మీద నుంచి సప్లై చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పుకుంటాం. సప్లై చేస్తాం కూడా. చాలా ఆనందంగా ఉన్నది. వెంకటేశాయ తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి మాకు ఇచ్చిన అవకాశం, మాకు ఇచ్చిన క్రియాన్వయంలో మాకు ఈ టీటీడీ టెండర్ మాకు దొరికింది. అదన్నీ జీడిపప్పు ముక్క సప్లై చేయడానికి మాకు టెండర్ వచ్చింది. దానికి మేము ఇలాగా కొంత క్వాంటిటీ ఇవ్వడానికి కమిట్మెంట్ అయ్యాము. ఈరోజు పలాస నుంచి చాలా ఏళ్ళు పెట్టి పెండింగ్ ఉన్నాం. ఒక 50 సంవత్సరాలు పెట్టి పలాస కళ, ఆ కళ ఈరోజు తెరవండి. టీటీడీకి బిడ్ ద్వారాన మేము దాన్ని సెలెక్ట్ అవడం వల్ల ఈరోజు ఫస్ట్ వెహికల్ ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. దానికి మా లేబరు, మా మొత్తం వర్కర్స్ అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ భక్తి శ్రద్ధలతో దేవుడికి ఎలాగైనా మనం ఇది చేయాలి, వాళ్ళకి చేయాలి, సప్లై చేయాలని ఆలోచన వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో సేవ చేయాలని కోరికతో ఈరోజు మా స్టార్టింగ్ నుంచి సేవ అందరూ అంటే వ్యాపారం చూడకుండా సేవ అనే ప్రయత్నంతో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఫ్యూచర్ కూడా పలాస నుంచి పెద్ద క్వాంటిటీ వెళ్ళాలి. ఇలాగ పలాస నుంచి వెళ్ళడం వల్ల మన ఫార్మర్స్ కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ మంచి ఉపాధి కలుగుతుంటుంది. ఆ టీటీడీకి ఏది రిక్వైర్మెంట్ ఉందో మన పలాస నుంచి వెళ్ళడం వల్ల మొత్తం ఇక్కడ మన లేబర్కి కూడా మంచి వర్కర్ దొరుకుతుంది, మన ఫార్మర్ కూడా మంచి రేట్ వస్తుంది. ఇంతకాలం కూడా మన కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి వెళ్తుంది. ఇది మన పలాసకి రావడం, మన ఆంధ్రాకి రావడం 50 సంవత్సరాల తర్వాత రావడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాము. ఇది జరగడం వల్ల ఇక్కడ అందరికి కూడా మంచి జరుగుతుంది, మంచి ఉపాధి జరుగుతుంది. మనం కూడా క్వాంటిటీ ఇస్తే ఫ్యూచర్లో టీటీడీకి మనం అందరం సప్లై చేయగలం. కాబట్టి పలాస నుంచి ఇక మీద నుంచి సప్లై చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పుకుంటాం. సప్లై చేస్తాం కూడా. చాలా ఆనందంగా ఉన్నది.